హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో క్రంచీ ఎమ్మీగా ఉండే జీడిపప్పు పకోడీని ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక పావు కిలో వరకు జీడిపప్పులను ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని ఈ జీడిపప్పులు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు ఈ జీడిపప్పులు నాననివ్వాలి. చూడండి, ఒక 30 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లుగా అయితే మనకి జీడిపప్పులు అనేవి చక్కగా నానాయి కదా. ఈ నానిన జీడిపప్పుల్ని ఈ విధంగా ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నింటినీ కూడా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకుని వీటిని మనం ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు ఈ విధంగా బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కారం వేసిన తర్వాత మనకు రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 పావు స్పూన్ వరకు గరం మసాలా, 1 పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు వేసిన తర్వాత 1 పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పిండిలో కలిసేలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకుని జీడిపప్పులను వేసుకోవాలి. జీడిపప్పుల్లో ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పిండిలో కలిసేలా ముందుగా మనం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పకోడీ కోసం కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినట్లుగా అయితే మనకి పకోడీ అనేది మెత్తగా వస్తుంది. కాబట్టి ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలి, ఎక్కువ పలుచుగా అవ్వకూడదు. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మంచిది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనకి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పైనుంచి మనం కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి థిక్గా ఉండేలా మనం పిండిని కలుపుకోవాలి. ఇలా వేసినట్లయితే పకోడీ అనేది క్రంచిగా వస్తుంది. ఈలోగా మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ విధంగా మనం ఈ జీడిపప్పులు పకోడీల్లో ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఈ విధంగా వేసుకున్నట్లుగా అయితే మొత్తం చక్కగా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా చక్కగా తిరిగేసుకుంటూ బాగా వేయించుకుని ఈ విధంగా మనం 2 వైపులా చక్కగా వేగిన తర్వాత తీసుకున్నట్లుగా అయితే పకోడీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకి పకోడీ బాగా వేగింది కదా. ఈ విధంగా వేగిన పకోడీని ఒక జాలిగరిటలోనికి తీసుకోవాలి. ఈ విధంగా జాలిగరిటలోనికి కొద్దిగా తీసుకొని నూనెను వడగట్టుకుని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనం న్యాచురల్ కలర్, ఇదే అసలు ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు. చాలామంది ఫుడ్ కలర్స్ వేసి చాలా కలర్ఫుల్గా చూపిస్తారు. ఈ ఫుడ్ కలర్స్ ఏంటంటే చిన్నపిల్లలు తిన్నా మనం తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఈ విధంగా ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా వేయకుండా న్యాచురల్ కలర్తో టేస్టీ జీడిపప్పు పకోడీ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదే విధంగా నేను రెండోసారి కూడా ఈ విధంగా వేస్తున్నాను. వేసి చక్కగా వేగిన తర్వాత చక్కగా ఈ విధంగా జాలిగరిటలోనికి వేసుకొని నూనెను వడగట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకొని తిన్నట్లుగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.